వాయు జల కాలుష్యం. ప్రపంచంలోని 7 వింతల్లో ఆగ్రా తాజ్మహల్ అనేది ఒకటి. తాజ్ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ముప్పు పొంచుకుండటం వల్ల దాని తెల్లని పాలరాయి స్మారక చిహ్నం అందం ప్రమాదంలో పడుతుంది. ఇది చాలా నిరాశ చెందే విషయము. మన ప్రస్తుత పర్యావరణం గతంలో లాగా లేదని మనందరికీ తెలుసు. పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి సమృద్ధిగా వారి కాలంలో లభించేవని మన పెద్దలు చెబుతూ ఉంటారు. పర్యావరణ నాణ్యత ప్రమాణాలు నానాటికి దిగజారిపోతున్నాయని ప్రచార మాధ్యమాలు తరచూ చెబుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం దైనందిన జీవితంలో నానాటికి దిగజారుతున్న గాలి, నీరు యొక్క నాణ్యతా ప్రమాణాల ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఉదాహరణకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల సంఖ్య నేడు క్రమంగా పెరుగుతూ ఉంది. మున్ముందు స్వచ్ఛమైన గాలి, నీరు మనకు అందుబాటులో లేని కాలాన్ని ఊహించుకుంటేనే మనకి వణుకు పుడుతుంది. అయితే ఈ హానికరమైన మార్పులు మన జీవితాలపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. గాలి, నీరు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది కాబట్టి ఇవి మన పరిసరాల్లో జరుగుతున్న హానికర మార్పులు మన జీవితాలపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే వాయు కాలుష్యం గురించి తెలుసుకుందాం. మనము ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేం కదా. ఈ సాధారణమైన వాస్తవం స్వచ్ఛమైన గాలి మనకు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. గాలిలో వాయువుల మిశ్రమం ఉంటుందని మనకు తెలుసు. ఈ మిశ్రమంలో 78% నత్రజని, 21% ఆమ్లజని అంటే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. నత్రజని 78%, 21% ఆక్సిజన్ లేకపోతే ఆమ్లజని అంటారు. కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి అనేవి కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. అయితే వాతావరణంలో ఈ పొగను కానీ మనం గమనించినట్లయితే ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుందో, మనకి వాతావరణంలో ఎటువంటి పదార్థాలు చేర్చడం వలన గాలిలో మార్పు చెందుతుంది, జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితమైతే దాన్ని వాయు కాలుష్యం అంటారు. జీవులు మరియు నిర్జీవులు రెండిటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కానీ కలుషితం అయినట్లయితే దాన్ని వాయు కాలుష్యం అంటారు. అయితే వాయు కాలుష్యం ఎలా జరుగుతుంది? గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు. కొన్నిసార్లు ఇటువంటి పదార్థాలు కార్చిచ్చు లేదా అగ్నిపర్వత స్ఫోటనాల నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుండి వస్తాయి. కొన్ని మానవ కార్యకలాపాల ద్వారా వాతావరణంలోనికి కాలుష్య కారకాలు వచ్చి చేరతాయి. కర్మాగారాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాహనాల నుంచి వెలువడే వాయువులు, వంట చెరకు, పిడకలు మండించడం వలన విడుదలయ్యే వాయువులు ఈ వాయు కాలుష్య కారకాల ఆధారాలుగా చెప్పవచ్చు. ఈ వాయు కాలుష్యం వలన అనేక శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు మనం కలుషితమైన గాలిలో ఉండే పదార్థాలు అసలు ఏముంటాయి కలుషితమైన గాలిలో, దానివలన ఏమేమి అనర్థాలు జరుగుతాయో చూద్దాం. వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక విషవాయువు. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొగ ప్రత్యేకించి చలికాలంలో ఏర్పడడాన్ని మనం చూస్తాం కదా. ఈ పొగ మంచుతో కూడుకున్న పొగమంచు. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు వలన పిల్లల్లో ఉబ్బసము, దగ్గు మరియు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతున్నాయి కదా. చమురు శుద్ధి కర్మాగారాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. భౌతిక రసాయనికంగా ఇది ఇతర కాలుష్య కారకాలు ఏంటి అంటే, ఇది భౌతిక రసాయనికంగా కూడా ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇతర కాలుష్య కారకాలు ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్లు, CFCలు, క్లోరోఫ్లోరో కార్బన్లు,
వీటిని రిఫ్రిజిరేటర్లు మరియు ఎయిర్ కండిషనర్లలో ఏరోసాల్ స్ప్రేయర్లలో ఉపయోగిస్తారు. సిఎఫ్సిలు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు అనేవి వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఓజోన్ పొర రంధ్రం గురించి మనకు తెలుసు కదా, ఇప్పటికే దానికి రంధ్రము పడింది. ఈ సిఎఫ్సిలు స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడటం వలన ఇప్పుడు వాడుతుంటున్నారు. అది చాలా సంతోషకరమైన విషయము. ఈ విధంగా పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటారు వాహనాల్లో డీజిల్, పెట్రోల్ దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులు ఉత్పత్తి చేస్తాయి. ఇవి కంటి చూపును తగ్గిస్తాయి. వాటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయి. పారిశ్రామిక ప్రక్రియలైన ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు ఉత్పత్తి అవుతాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. నెక్స్ట్ ఈ తాజ్మహల్ మీద కేస్ స్టడీ అనేది చేశారు. ఈ గత 2 దశాబ్దాలుగా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ అన్నమాట. ఆందోళన కలిగించే విషయంగా మారింది. వాయు కాలుష్య కారకాలు తెల్లటి పాలరాయి యొక్క రంగును మార్చివేశాయి నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కలుషితమైన గాలి వల్ల జీవులు మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితమవుతాయి. ఆగ్రా మరియు దాని చుట్టుప్రక్కలున్న రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారము సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తూ కాలుష్యానికి కారణమవుతుంది. ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. ఈ ఆమ్లాలు వర్షంతో కలిసి కురవటం మూలంగా వర్షం ఆమ్లంగా మారుతుంది. దీన్నే ఆమ్ల వర్షం అంటారు. ఆమ్ల వర్షం ఏం చేస్తుందంటే తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాతిపై పొరను నాశనం చేస్తుంది. ఈ దృగ్విషయాన్నే మార్బుల్ క్యాన్సర్ అంటారు. మధుర చమురు శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణురూప కలుషితాలు పాలరాయి పసుపు రంగులోకి మారడానికి దోహదపడుతున్నాయి. తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. అంతేగాక తాజ్మహల్ పరిసరాల్లో వాహనాలు, ఆటోమొబైల్ వంటి వాహనాలు సీసం లేని పెట్రోల్ వినియోగానికి మారాలని సూచించింది. ఇది వాతావరణంలో కలుషితాన్ని అరికట్టడానికి తీసుకున్న కొన్ని చర్యలు. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ప్రభావం. సూర్యుని వికిరణాలు భూమి యొక్క ఉపరితలాన్ని వేడిగా చేస్తాయి కదా. భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహిస్తుంది, కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. పరావర్తనం చెందే వికిరణంలో కొంత శాతం వాతావరణంలో చిక్కుకుపోతుంది. ఈ వికిరణం భూమిని మరింత వేడి చేస్తుంది. ఇది నర్సరీలో లేదైనా మరెక్కడైనా గ్రీన్ హౌస్ను చూసినట్లయితే ఆకుపచ్చని పై తెర ద్వారా సూర్యుని వేడి లోపలికి అనుమతించబడుతుంది, కానీ బయటకు పోనీదు కదా. ఈ గ్రహించిన వేడి గ్రీన్ హౌస్ లోపల భాగాన్ని వెచ్చగా ఉంచుతుంది. లోపల చేరిన వికిరణం బయటికి వెళ్లకుండా గ్రీన్ హౌస్ వేడిని నిలిపి ఉంచుతుంది. వాతావరణంలో చిక్కుకున్న వికిరణం ఇదే మాదిరిగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దీన్ని గ్రీన్ హౌస్ ప్రభావం, హరిత గృహ ప్రభావం అంటారు. ఈ ప్రక్రియ లేకుండా భూమిపై గల జీవులకు జీవనం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు మన ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. గాలిలో ఉండే అధిక కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువుల్లో ఒకటి. కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు గాలి యొక్క సంఘటనలో ఒక భాగం అన్నమాట. అయితే కార్బన్ డైఆక్సైడ్ పాత్రను కూడా మనం చూద్దాము. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉంటే అది కాలుష్యకారినిగా పనిచేస్తుందన్నమాట. ఒకవైపు మానవ కార్యకలాపాల కారణంగా కార్బన్ డైఆక్సైడ్ నిరంతరం విడుదల చేయబడుతుంది. మరోవైపు అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. మొక్కలు కిరణజన సంయోక్రియ కోసం వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకుంటాయి. అందువల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం తగ్గుతుంది. అటవీ నిర్మూలన వల్ల ఆక్సిజన్ను వినియోగించుకునే వృక్షాల సంఖ్య తగ్గుతుంది కదా. అయితే గాలిలో గల కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరగటానికి ఇది కారణమైంది. అటవీ నిర్మూలన అనేది గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరగటానికి కారణమైంది. మానవ కార్యకలాపాలు కూడా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగటానికి కారణమవుతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ వేడిని బంధించి ఉంచటమే కాక అంతరిక్షంలోకి వేడిని పోకుండా
భూవాతావరణంలో నిలిపి ఉంచుతుంది. ఫలితంగా భూవాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. అందుచే దీన్ని గ్లోబల్ వార్మింగ్, భూతాపం అంటారు. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా ఈ ప్రభావానికి దోహదం చేస్తున్నాయి. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా గ్లోబల్ వార్మింగ్కి దోహదం చేస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ వలె వాటిని కూడా హరిత గృహ వాయువులని పిలుస్తారు. నేడు గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రధాన ఆందోళనకరంగా మారింది. గ్రీన్ హౌస్ వాయువులు విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. క్యోటో ప్రోటోకాల్ అనే అటువంటి ఒప్పందాల్లో ఇది ఒకటి అన్నమాట. క్యోటో ప్రోటోకాల్ అనేది ఈ ఒప్పందాల్లో ఒకటి. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 డిగ్రీల పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూమిపై ఉష్ణోగ్రత అతి తక్కువ అనగా 0.5 డిగ్రీలు, 5 సెల్సియస్, కేవలం 0.5 సెల్సియస్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. భూతాపం కారణంగా గంగోత్రి, హిమనీ నది కరగటం ప్రారంభమైంది అని ఇటీవల వార్తాపత్రికలు కూడా చెప్తున్నాయి. కానీ వీటిలన్నిటికీ మనం ఏం చేయగలం? కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాల్లో ఢిల్లీ ఒకటి. పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల నుండి వెలువడే పొగతో అది ఉక్కిరిబిక్కిరి అయ్యి, అందుచేత ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సిఎన్జి మరియు సీసరహిత పెట్రోల్ వంటి ఇంధనాల వాడకం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ చర్య వల్ల నగరానికి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఈ తర్వాత మనము మన శక్తి అవసరాలకు వినియోగించే శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి వంటివి కావచ్చు అన్నమాట. పర్యావరణంలో సానుకూల మార్పు కోసం మన జీవన గమనంలో అందించే చిన్నపాటి సహకారం కూడా ఎక్కువ మేలు చేస్తుంది. దానికోసం మనం మొక్కలు నాటాలి మరియు ప్రస్తుతం మన దగ్గర పెరుగుతున్న చెట్లకు సంరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రతి సంవత్సరం జూలై నెలలో అనేక లక్షల మొక్కలు నాటడం కోసం జరిగే వన మహోత్సవము, ఇక్కడ జూలై నెలలో ప్రతి సంవత్సరము అనేక మొక్కలు నాటడం కోసం వన మహోత్సవం అనేది జరుగుతుంది. ఎండిన చెట్ల ఆకులను కాల్చే ప్రాంతానికి తర్వాత కొంతమంది చెట్ల ఆకులు ఎండిపోయినవి కాలుస్తూ ఉంటారు కదా, అట్లా కాల్చడం వల్ల ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోతుంది. దానివల్ల దగ్గు అనేది వస్తుంది. కానీ శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా రావచ్చు. కానీ వాటిని కాల్చడం కన్నా కంపోస్ట్ గోతులో వేసి పూడ్చడం మంచిది. అది పొలాలకు ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ జల కాలుష్యము. నీరు అనేది ఒక విలువైన వనరు కదా. నీటితో మనం జీవనానికి అవసరమయ్యే పనులను చేసుకుంటాము. నీరు లేకుండా మనం జీవించలేము. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వ్యవసాయ అవసరాల కోసం నీటి వనరులు క్రమంగా తరిగిపోతుండటం మనం చూస్తున్నాము. బట్టలు దూటం, స్నానం చేసిన తర్వాత నీరు ఏ విధంగా మురికిగా మారిపోతుందో కూడా మనకు తెలుసు కదా. మనం కొన్ని పదార్థాలను నీటిలో కలుపుతున్నాము. అవి నీటి నాణ్యతను పాడు చేస్తున్నాయి. నీటి వాసన, రంగులో కూడా మార్పులు కలుగజేస్తాయి. ఎప్పుడైతే హానికర పదార్థాలైన మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్, రేణుపూరిత ఇసుక అన్నమాట మొదలైనవి చేరుతాయో అప్పుడు నీరు కలుషితం అవుతుంది. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను జల కాలుష్య కారకాలు అంటారు. అసలు నీరు ఏ విధంగా కలుషితం అవుతుంది అనేది కేస్ స్టడీ చేస్తే, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన నదుల్లో గంగా నది ఒకటి కదా. ఈ నది భారతదేశ ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీరుస్తుంది. మిలియన్ల కొద్ది ప్రజలు వారి దైనందిన నివాసిత అవసరాలకు ఈ నదిపై ఆధారపడి ఉన్నారు. ప్రకృతి కొరకు ప్రపంచవ్యాప్తి నిధి అంటే WWF ఇది ఏం చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలోని 10 నదులలో ఒకటిగా గుర్తించబడింది. గంగా నది అనేది ఆపదల్లో ఉన్న ప్రపంచంలో 10 నదుల్లో ఒకటిగా గుర్తించబడింది. చాలా సంవత్సరాలుగా కాలుష్య స్థాయిలు పెరుగుతూనే ఉన్నాయి. పట్టణాలు, నగరాల గుండా ఈ నది ప్రవహించడం వలన చెత్తా చెదారాలు నదిలోకి విసిరివేయటము, శుద్ధి చేయబడని మురుగునీరు, శవాలు, అనేక హాని చేసే వస్తువులను నేరుగా నీటిలోకి వదలటం వంటి ప్రధాన కారణాల వల్ల ఈ ప్రమాదకర స్థితిని మనం చేరుకున్నాము. నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్య మూలాలు అధిక స్థాయిలో ఉండటం వల్ల జలజీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడిన కారణంగా అనేక ప్రాంతాల్లో ఈ నది మృత నదిగా మార్పు చెందింది.
1985లో ప్రారంభించబడిన గంగానది కార్యాచరణ ప్రణాళిక అనేది జీవనదిని కాపాడటానికి నెలకొల్పబడిన పథకం అన్నమాట. 1985లో గంగానది కార్యాచరణ ప్రణాళిక ఈ జీవనదిని కాపాడటానికి నెలకొల్పబడిన పథకం. నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశము. కానీ పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ శక్తివంతమైన ఈ జీవనదిని బాగు చేయలేనంతగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం సరికొత్తగా భారత ప్రభుత్వం 2016లో క్లీన్ గంగా జాతీయ మిషన్ NMCG అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది ఈ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గల గంగానది పరివాహ ప్రాంతం కాలుష్యం సంభవించే ప్రదేశాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఒకటి కదా. గంగానదిలో ప్రజలు స్నానం చేయటం, బట్టలు తూటం, మల విసర్జన చేయటం వంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. అంతేగాక చెత్త, పూలు, దేవతామూర్తుల విగ్రహాలు భూమిలో నిక్షేపం చేసి పాలిథీన్ సంతులు కూడా నదిలో పారవేస్తుంటారు. కాన్పూర్లో గంగానది నీటి ఘనపరిమాణం తక్కువగా ఉండటమే కాకుండా ప్రవాహ వేగం నెమ్మదిగా ఉంటుంది. అంతేగాక కాన్పూర్లో 5,000 కంటే ఎక్కువ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఆ పరిశ్రమల జాబితాలో ఎరువులు, డిటర్జెంట్లు, తోళ్లు, రంగుల పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఈ పరిశ్రమలు విషపూరిత రసాయనాలను గంగానదిలోనికి విడుదల చేస్తున్నాయి. చాలా పరిశ్రమలు హానికర రసాయనాలను నదుల్లోకి, నీటి ప్రవాహాల్లోనికి విడుదల చేయటం మూలంగా జలం కాలుష్యం ఏర్పడుతుంది. జల కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు చమురు శుద్ధి కర్మాగారాలు, కాగితపు పరిశ్రమలు, నూలు, చక్కెర కర్మాగారాలు, రసాయన కర్మాగారాలు మొదలైన కర్మాగారాలు. ఈ కర్మాగారాలు నీటికి రసాయన కాలుష్యాలను జోడిస్తున్నాయి. విషపూరిత రసాయనాలైన ఆర్సెనిక్, సీసము, ఫ్లోరైడ్లు మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్లు ఇవి మొక్కల పెరుగుదలపై విషపూరిత ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నమాట. ఈ రసాయన కాలుష్య కారకాలను అరికట్టడానికి కొన్ని చట్టాలున్నాయి. వ్యర్థాలను కర్మాగారాలు నీటి ప్రవాహాల్లోనికి విడుదల చేయడానికి ముందు కొన్ని ప్రాథమిక చర్యలు చేపట్టాలి. కానీ ఈ నియమాలను కర్మాగార యజమానులు ఎవ్వరూ సరిగా పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈ కలుషిత నీరు నేలలోకి చేరడం వల్లనే ఆమ్లత్వము, క్రిముల పెరుగుదలలో మార్పు జరుగుతుంది. అయితే పంటల సంరక్షణలో క్రిమిసంహరణలు, కలుపునాశకాల యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకున్నాం కదా. అయినప్పటికీ ఈ రసాయనాలన్నీ వ్యవసాయ క్షేత్రాల్లో కొన్ని ఉన్న నీటిలో కరిగిపోయి ఆ క్రమంలో నీటి ప్రవాహంలోకి చేరతాయి. ఈ రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాన్ని కలుషితం చేస్తాయి. ఒక చెరువును దూరంగా నుండి చూసినప్పుడు అది ఆకుపచ్చగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. కారణం ఏంటంటే ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు అభివృద్ధి చెందటం. ఎప్పుడైనా మనం గమనించే ఉంటాం కదా. వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చే నీటిలో అధిక పరిమాణంలో రసాయనాలు చెరువులోకి చేరటమే దీనికి కారణము. ఈ రసాయనాలు చెరువులోకి శైవలాల వృద్ధికి పోషకాలుగా పనిచేస్తాయి. ఈ చెరువులోని శైవలాల వృద్ధికి ఈ రసాయనాలు పోషకాలుగా పనిచేస్తాయి. ఈ శైవలాలు ఒక్కసారిగా కానీ మరణిస్తే ఆ చెరువులోని అడుగు భాగానున్న విచ్ఛిన్నకారులైన బ్యాక్టీరియాకి ఆహారం అవుతాయి. ఆ చెరువులో ఆమ్లజని వినియోగం అధికమవుతుంది. ఫలితంగా ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోవటం వల్ల జలచర జీవుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కొన్నిసార్లు శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా నదుల్లోకి మళ్లిస్తుంటారు కదా. అందులో ఆహార వ్యర్థాలు, డిటర్జెంట్లు, సూక్ష్మజీవులు మొదలైన ఉంటాయి. భూగర్భ జలం కూడా మురుగునీటి వల్ల కలుషితం అవుతుంది కదా. మురుగునీటిలో కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు కూడా ఉండవచ్చు. క్షీరదాల మలంలో ఉండే బ్యాక్టీరియా శుద్ధ జల నాణ్యతను తెలియజేసే సూచిక. ఒకవేళ త్రాగునీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటే ఆ నీరు ఖచ్చితంగా మలం వల్ల కలుషితమైందని అర్థం అన్నమాట. ఇది అయితే చూడటానికి నీరు శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా దానిలో సూక్ష్మజీవులు కరిగిన మలినాలు ఉంటాయి. కావున తాగటానికి ముందుగా నీటిని శుభ్రపరచడం అత్యంత ఆవశ్యకమని నీటిని మరిగించడం ఒక ముఖ్య ఉదాహరణ. మనము పైకి కనిపించే నీరు శుభ్రంగా ఉన్నప్పటికీ దానిలో లోపల మలినాలు ఉండవచ్చు. కాబట్టి మనం మరిగించి నీటిని తీసుకోవటము, త్రాగటం అనేది మంచిది. తాగటానికి అనువుగా ఉన్న నీటిని త్రాగునీరు అంటారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు నీటిని జలవనరుల్లోకి విడుదల చేయడానికి ముందు వివిధ భౌతిక రసాయనిక ప్రక్రియలు చేస్తారనమాట. అవి ఏ విధంగా చేస్తారంటే పురపాలక విభాగం వారు నీటిని అనేక దశల్లో శుద్ధి చేసిన పిమ్మట గృహావసరాలకు పంపిణీ చేస్తారు. ఈ విధంగా తాగునీటిని సురక్షితం చేస్తారు. ఏ విధంగా చేస్తారో చూద్దాము.
నీటిని ఏ విధంగా వడపోస్తారో మనం అంతకుముందు నేర్చుకున్నాం కదా. ఇది కేవలం మలినాలను తొలగించడానికి చేపట్టే భౌతిక ప్రక్రియ మాత్రమే. ఇదే విధంగా మన గృహాలకు ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్న ఫిల్టర్ క్యాండిల్ రకానికి చెందిన ఫిల్టరు చాలా మంది గృహ వినియోగదారులు నీటిని మరిగించడం ద్వారా సురక్షిత నీటిని పొందుతున్నారు. మరిగించడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. నీటిని శుద్ధి చేసే విధానాల్లో క్లోరినేషన్ అనేది సాధారణ రసాయన పద్ధతి. ఈ పద్ధతిలో నీటికి క్లోరిన్ బిళ్ళలు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపి శుద్ధి చేస్తారు. నిర్దేశించిన మోతాదుకు మించి క్లోరిన్ బిళ్ళలు నీటి శుద్ధికి వినియోగించకూడదు. జాగ్రత్త వహించాలి. పరిశ్రమల విభాగాలలో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి. తద్వారా పారిశ్రామిక కలుషిత జలాలను నదులు, సరస్సుల్లోనికి నేరుగా వదలకుండా చేయవచ్చు. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారాల స్థాపన జరగాలి. ప్రతి వ్యక్తి తన స్థాయిలో నీటిని వృధా చేయకుండా చూసుకోవాలి. తర్వాత నీటిని వాడకం తగ్గించడం, తిరిగి వాడటం, పునశ్చక్రియం వంటి పద్ధతులు మనము అదొక అలవాటుగా చేసుకోవాలన్నమాట. నీటిని తిరిగి వాడుకునేటప్పుడు బట్టలు ఉతుటకు, ఇతర గృహ సంబంధ అవసరాలకు వాడుకోవాలనే ఆలోచన చేయాలి. అంటే నీటిని మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి. వాడుకోగలిగిన నీటిని మనం మళ్ళీ వాడుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకు కూరగాయలు కడగటానికి ఉపయోగించిన నీటిని తోటలోని మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించవచ్చు. కాలుష్యం అనేది ఇకపై సుదూర దృగ్విషయం కాదు, ఎంతో కష్టమైన పని కాదు. మనం దైనందిన జీవితంపై ప్రభావం చూపిస్తుంది కదా ఇది కాలుష్యం అనేది. కాబట్టి మనము ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి మన బాధ్యతను మనం చేయాలి. ఎంత మన చేతిలో ఏముందో మనం చేయగలిగేటట్లుగా మనం చేయాలి. పర్యావరణ స్నేహపూరిత విధానాలు అవలంబించకపోతే మనం నివసిస్తున్న మన భూగ్రహం మనుగడకు ప్రమాదము. ఇది మన మనుగడకు కూడా ప్రమాదము పొంచి ఉందన్నమాట. మనం ఈ భూమి మీద నివసించడానికి కూడా అనుకూలంగా ఉండకుండా మారిపోగలదు. ముఖ్యాంశాలు: హానికర పదార్థాలు గాలిలోకి చేరి కలుషితం చేయటమే కాక సజీవులు, నిర్జీవులపై చూపే హానికర ప్రభావాన్ని వాయు కాలుష్యం అంటారు. కాలుష్య కారకాలు గాలిని, నీటిని కలుషితం చేస్తాయి. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ గాలి యొక్క ప్రధాన కాలుష్య కారకాలు. కార్బన్ డయాక్సైడ్ వంటి హరితగృహ వాయువుల స్థాయిలు పెరగటం భూతాపానికి దారితీస్తున్నాయి. హానికర పదార్థాలు నీటిలో చేరి కలుషితం చేసి జీవనానికి ఆటంకం కలిగించడాన్ని జల కాలుష్యం అంటారు. మురుగు, వ్యవసాయ రసాయనాలు మరియు పారిశ్రామిక వ్యర్థాలు కొన్ని ప్రధాన జల కాలుష్య కారకాలు. శుద్ధి చేసి త్రాగటానికి పనికి వచ్చే నీటిని త్రాగునీరు అంటారు. నీరు ఒక విలువైన సహజ వనరు. మనం తప్పక దానిని కాపాడుకోవాలి.